అభయహస్తం 6 గ్యారంటీలకు అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. కడారిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 44 బృందాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామంటున్న వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలనలో అభయహస్తం పథకం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన వార్డులలో కూడా సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే జనవరి 6వ తారీఖు వరకు సమయం ఉండడంతో ఉదయం పూట కొద్దిగా క్రౌడ్ తక్కువకున్నా ఈవినింగ్ వచ్చేసరికి చూడొచ్చు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. వివిధ పథకాల కోసం లబ్ధిదారులుగా మారేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి ఉన్నారు. ఆమె కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సేమ్ టైంలో ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ సమస్యలు వింటున్నారు. ఏమేమి ఉన్నాయని చెప్పండి. ప్రజాపాలనకు సంబంధించి మొదటి రోజుకు ఈ రోజుకు వచ్చేసరికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా అప్లికేషన్స్ తీసుకురావడం కావచ్చు, దాంతోపాటు వేరే సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంది సభలు ఎట్లా జరుగుతున్నాయి? మనకి వరంగల్ జిల్లాలో 44 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ 44 టీమ్స్ కూడా ఒక్కొక్క జీపీలో ఒక్కొక్క వార్డులో షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ 1-2 డేస్ అప్లికేషన్స్ గురించి అవ్వచ్చు, షెడ్యూల్ గురించి ప్రజల్లో అంత అవగాహన లేకపోయేసరికి కొంచెం అప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు అయితే ప్రతి ఒక్క జీపీలో ప్రతి వార్డులో వాళ్ళకి ఎప్పుడు వస్తున్నారు అనేది అవగాహన ఉంది. రెండోది అప్లికేషన్స్ కూడా ప్రతి ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అవ్వచ్చు, వార్డ్స్లో బిల్ కలెక్టర్స్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది. మనకి ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపు 1,50,000 ప్లస్ దరఖాస్తులు మనకి వరంగల్ జిల్లాలో కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి 3 డేస్ టైం ఉంది కాబట్టి అందరు కూడా ఇంకా వస్తూ ఉన్నారు దరఖాస్తులు ఇవ్వడానికి. ఎక్కడైతే మనం గ్రామ సభలు కంప్లీట్ చేసుకున్నామో అక్కడ కూడా పంచాయత్ సెక్రటరీస్ గ్రామ సభ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. 6th వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. మనము ఈ అభయహస్తంకి సంబంధించిన దరఖాస్తులే కాకుండా జనరల్ గ్రీవెన్సెస్ అనేది కూడా ఒక సపరేట్ కౌంటర్ ప్రతి జీపీలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చాలా కేసెస్లో పెన్షన్ రిలేటెడ్ అవ్వచ్చు, రేషన్ కార్డు కోసం అవ్వచ్చు, లేదు అంటే మనకి ల్యాండ్ రిలేటెడ్ గ్రీవెన్సెస్ అవ్వచ్చు, ఇట్లాంటి అన్ని గ్రీవెన్సెస్ కూడా పబ్లిక్ వచ్చి ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. 1-2 డేస్ కావచ్చు, 3 డేస్లో వాళ్ళకి అప్లికేషన్స్ దొరకకపోవడం, కొంతమంది ఏమో జిరాక్స్ పెట్టడం కొన్ని చోట్ల, అట్లాంటి ఆ సమస్య అంతా తీరిపోయిందా? అప్లికేషన్స్ ఇవ్వడం కావచ్చు, ఆ ఫామ్స్ ఇవ్వడం కావచ్చు, ఎట్లా ఉంది అసలు ఈ ఫంక్షనింగ్ అంతా ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఆ ఇష్యూ ఫస్ట్ 2-3 డేస్ కూడా ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే మనం నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కంటే ఎక్కువ ఫామ్సే మనం ప్రింట్ చేయించడం జరిగింది. కానీ లోకల్లో దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు అందుకోలేకపోయినారు ఫామ్స్. కానీ సెకండ్ డేనే 29th కలానే అన్ని జీపీస్లో అన్ని వార్డ్స్లో సఫిషియెంట్ ఫామ్స్ మనం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా అప్లికేషన్స్ కొరత అనేది మా నోటీస్కి అయితే రావట్లేదు. అండ్ ఎక్కడైనా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా ఇమీడియట్గా సేమ్ డే ఎక్స్ట్రా అప్లికేషన్స్ కూడా అందజేయడం జరుగుతుంది. అంటే ఈ కౌంటర్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ నింపేటప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి చాలా వరకు అది రూరల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పుడు మేము ఆల్రెడీ వితంతు పెన్షన్స్ కావచ్చు, లేదా వేరే స్కీమ్స్లలో ఆల్రెడీ ఉన్న బెనిఫిషియర్స్గా ఉన్నాం, మళ్ళీ దీంట్లో అప్లై చేయాలా? రెండోది ఏమో రైతు బంధుకు సంబంధించి గతంలో ఉంది, తర్వాత రైతు కూలీలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇట్లాంటివి ఎట్లా ఉన్నాయి వీటికి సంబంధించి? సో మనకి ప్రతి గ్రామ సభ కంటే ముందు ప్రతి కౌంటర్కి అప్రోచ్ అయ్యే ముందు ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ హెల్ప్ డెస్క్లో మనకి అర్బన్ ఏరియాస్లో అయితే రిసోర్స్ పర్సన్స్ ఆర్పీస్ ఉంటున్నారు. రూరల్ ఏరియాస్లో విఓఏస్ ప్లస్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళని కూడా కూర్చోబెడుతున్నాము. అండ్ ఈచ్ టీంలో మనకి సీనియర్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ క్యాడర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. ఎవరైనా చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి నింపించడానికి క్లియర్గా ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి మన ఆర్పీస్, విఓఏస్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. గ్రామ సభలకు సంబంధించి మొత్తం అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత జరుగుతాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంటుంది? ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? మళ్ళీ అప్లికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బెనిఫిషియర్స్ను ఎంపిక చేసేటప్పుడు కూడా మళ్ళీ గ్రామ సభ నిర్వహించే అవకాశం ఉంటుందా? 28th నుంచి 6th వరకు అన్ని డేస్ అప్లికేషన్స్ తీసుకుంటున్నాము ప్రతి జీపీలో ప్రతి వార్డులో. కానీ ఒక రోజు షెడ్యూల్ ప్రకారం సీనియర్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి గ్రామ సభ కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక డేట్ షెడ్యూల్ పెట్టుకున్నాం. సో ఈరోజు ఇక్కడ కదారిగూడెంలో మనం గ్రామ సభతో పెట్టుకొని ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఇప్పటికే మనకి ఇక్కడ 260 హౌస్ హోల్డ్స్ ఉంటే ఆల్మోస్ట్ దరఖాస్తులు అన్ని హౌస్ హోల్డ్స్ నుంచి కూడా ఇప్పటికే వచ్చేసి ఉన్నాయి. 6th లాస్ట్ కాబట్టి ఇంకా చాలామంది ఆరాటపడుతుండే వాళ్ళు ఉంటారు. ఎట్లా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? మన అప్లికేషన్ ఫార్మాట్ చూస్తే కూడా మనము ఇంటి యజమాని పేరు అడుగుతున్నాము, వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అండ్ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే డీటెయిల్స్ కూడా అడుగుతున్నాము. సో ఇదైతే మన టీమ్స్ అవ్వచ్చు, కౌంటర్స్లో కూడా ఇంటికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మనము క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అప్పటికి కొంతమంది అడిషనల్ కూడా ఇస్తున్నారు, అంటే ఇంట్లో కొడుకు సపరేట్గా ఉంటున్నారు అనే ఉద్దేశంతో కొంతమంది ఇస్తున్నారు. అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. వెరిఫికేషన్ అప్పుడు చూస్తాము. అవన్నీ చాలామంది రేషన్ కార్డ్స్కు సంబంధించి మీరు చెప్పినట్టుగా సపరేట్ గ్రీవెన్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు
ఇట్లా అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉన్నదని తెలుసుకోవడానికి వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఉంటుంది? సో వేరే గ్రీవెన్సెస్ ఏవైతే వస్తున్నాయో రేషన్ కార్డ్వి అవ్వచ్చు, మనకి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం దరఖాస్తులో సపరేట్ గ్రీవెన్స్ కౌంటర్లో తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనం ఆఫీస్లో కలెక్ట్ చేసుకొని దాని తర్వాత రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతుంది ఫర్ రిజాల్వింగ్ ద ఇష్యూస్. అర్బన్లో ఎట్లా అనిపిస్తుంది, తర్వాత రూరల్కి సంబంధించినటువంటి దగ్గర అప్లికేషన్స్ ఇవ్వడం కావచ్చు, ఏమన్నా తేడా అనిపిస్తుందా? తర్వాత మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవుతుందా ఈ అప్లికేషన్స్ తీసుకోవడం కావచ్చు, రిసీవ్ చేసుకోవడం కావచ్చు? పబ్లిక్ నుంచి అయితే చాలా ఎంతూజియాజం కనిపిస్తుంది. చాలా మంది ముందుకు వస్తున్నారు, పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు. రెండోది వేరే గ్రీవెన్సెస్ కూడా తెలియజేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సో అర్బన్లో రూరల్లో కూడా, అండ్ జనరల్గా అర్బన్లో మనకి తక్కువ మంది కనిపిస్తుంటారు, కానీ ఈ మధ్య వార్డ్స్లో ఎక్కడ విజిట్ చేసినా కానీ అర్బన్లో కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. ప్రజాపాలనలో పెద్ద ఎత్తున మాత్రం దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళతోటి ఇవంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.